ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం పార్టీకి ఏమన్నా మైనస్ అనుకోవచ్చా? ఇవాళ జంజీని ఎవరు నడిపిస్తుందో అందరికీ తెలిసిన విషయం. అసలైన జంజీలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నాను. మెడికల్ కాలేజీలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశం మొత్తం కూడా ఇవాళ బీజేపీ తెలంగాణలో ఎంట్రీ ఉండదా? ఇవాళ తులం బంగారం ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చిన తులం బంగారం? ఇవాళ మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, మహిళలకు స్కూటీలు కూడా లేవు. ఇవాళ పింఛన్లు నేను పెంచుతా అన్నాడు, రైతు బంధు నేను పెంచిస్తా అన్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చేది భారతీయ జనతా పార్టీ సర్కార్. బీజేపీ వచ్చినా కూడా మతం పేరుతోటి తప్ప అభివృద్ధి ఏమి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? సరే, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఇన్ని రాష్ట్రాలలో అధికారం ఉన్నాం, ఇక్కడ నా గొడవలు అయినాయా? యశ్పాల్ అన్న అంటే దిల్సుఖ్నగర్లో కావచ్చు, ఎల్బీనగర్లో ఏబీవీపీ ఒక బ్రాండ్ అన్న. అంతటి బ్రాండ్ విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి యశ్పాల్ ఈరోజు ఇంత కాముగా ఉండడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న? విద్యార్థి దశలో ఉన్నటువంటి స్పిరిటు, ఆ ఉద్యమాలు, విద్యార్థికి ఏమైనా సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా పోయి స్పందించడము, అట్లా స్పీడు. ఇక్కడ పార్టీకి వచ్చేసరికి ఏంటంటే ప్రజల్లో ఉంటాం కాబట్టి కొద్దిగా ప్రజలు చూసి మనం నడికే ఉంటుంది. అప్పటి నుంచి కాషాయ జెండా కావచ్చు, జాతీయ భావాలను నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఆదరిస్తలేదు? ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా నేను ఉంటాను. ఈసారి పార్టీ కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే యశ్పాల్ అన్న రేపు టికెట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డబ్బులు కావాలి, ఓటుకి 10 రూపాయల దగ్గర 20 రూపాయలు కూడా అడిగే రోజులు ఉన్నాయి. సో మరి రేపు ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ఇవన్నీ తట్టుకుంటారా? ఇవాళ ఆర్గనైజేషన్ని పట్టుకొని ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తికి అలా ఎలా ఆధారం దొరుకుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం.